కొందరు జాగ్రత్తగా ఉంటే మంచిది. మళ్ళీ ప్రజల్ని రెచ్చగొట్టి ఏమేం చేసిండ్రు 10 ఏళ్ళు, ఎక్కడెక్కడ ఫామ్ హౌస్లు కట్టిండ్రు, ఎన్ని వేల కోట్ల రెచ్చగొడుతున్నారా సార్? రెచ్చగొడుతున్నారంట. రెచ్చగొడితే రెచ్చిపోయే జాతి కాదండి ఇది. ఉన్నదే మొత్తం కారం పువ్వదిన నేల, గడగొమ్మలతో నడిచిన నేల, నిజాంని తరిమిన నేల. అంటే రియల్ ఓజీ మా నాయననే కేసీఆర్ అని చెప్పి మన కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ నువ్వు కాదు ఓజీ, మా డాడీ రియల్ ఓజీ అంటున్నాడు. ఏమంటారు సార్ మీరు? వీళ్ళు ఎవరు ఓజీ అండి? ఎవరు వీళ్ళు? ఎందుకు ఓజీ అవుతారు? మాకు దేనికి ఓజీ కావాలి? మాకు దేనికి? 8 లక్షల కోట్లు అప్పు చేసినందుక, 15 లక్షల కోట్ల బడ్జెట్ పంచుకొని తిన్నందుక, ఇల్లు బంధువులు ఏం చేసినందుకు? మాకు ఇల్లు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినందుక, ఏం చేసినందుకు? వేలాది కోట్లు, లక్షలాది కోట్లు అవినీతి చేసినందుకు, 100 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నందుకు, ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కి గద్దరన్న లాంటి కవులని, ప్రజా కళాకారులని ప్రజాభవన్ బయట కూర్చుని పెడదుగా, దేనికి? కోదండరామ అర్ధరాత్రి అరెస్ట్ చేసినందుక, ఆర్టీసీ కార్మికులను, మహిళల్ని బట్టలని చెప్పి ట్యాంక్ బండ్ మీద కొట్టినందుక, ఇంటర్ విద్యార్థులని సూసైడ్కి పొరుగులిపినందుక, తప్పుడు సంస్థలకిచ్చి, నిరుద్యోగ ఆత్మహత్యలక, దేనికి ఇల్లు ఓజీ? దేనికి? మంచి సంక్షేమ పథకాలు అందించు 12,000 కోట్లు 35,000 కోట్లు అదేంటి ఎక్సైజ్ ఆదాయం పెంచినందుక, మిగులు పడిన రాష్ట్రానికి మొత్తం చేసినందుక, సంక్షేమ పథకాలు మంచిగా ఇచ్చిండు. లేకుండా సంక్షేమ పెన్షన్ లేవా? బియ్యమే లేదా? ఎన్టీ రామారావు 200 ఇచ్చే పెన్షన్ 2,000 చేసిండు కేసీఆర్. అప్పుడు ఆదాయం పరది. ఇప్పుడు ఆదాయం అన్నాడుగా, నువ్వు 6,000 10,000 రూపాయలు జీతం ఉన్నప్పుడు 3,000 2,000 రూపాయలు ఉండే రూమ్ అద్దె, ఇప్పుడు 30,000 రూపాయలు జీతం వస్తున్నది, 10,000 రూపాయల రూమ్ అద్దె అయింది. అప్పుడు ఆదాయం అంతే కదా. ఇప్పుడు 3 లక్షల కోట్లు వస్తున్నది, అప్పుడు 10,000 కోట్లలో 50,000 రూపాయలకు ఫ్రీ పవర్ ఇచ్చిండు ఎన్టీ రామారావు. 50,000 రూపాయల హార్స్ పవర్ మరి 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చిండు, ఎన్నో ఉచితంగా ఇచ్చారు. ఇవన్నీ మర్చిపెట్టండి. ఏం చేసినావు? ఈ రాష్ట్రాన్ని ఏం చేసినావు? ఒక హాస్పిటల్ కట్టిన చెప్పమని చెప్పండి. నేను ఇప్పుడు బహిరంగ చర్చలకు వస్తాయి ఎక్కడంట. ఇంకా నా దగ్గర 1000 పుస్తకాలు, 10 ఏళ్ల పరిపాలన మీద 100 పుస్తకాలు అయినా 100 పుస్తకాలు ఉన్నాయి వీళ్ళ అవినీతి మీద, వీళ్ళ అరాచకాల మీద. నేనంటలేను, వాళ్ళ సొంత చెల్లి అంటుంది మొన్న, పక్కన కూర్చున్నారు బలిసి పంది కొక్కుల్లాగా ఇద్దరని. నేననట్లేదు, ఆ భాష వీడియో పంపిస్తా మీకు. కల్వకుంట్ల కవితారావు గారు అన్న మాట కేటీఆర్ని హరీష్ రావు గురించి, పక్కన పందిల్లాగా బలిసి కూర్చున్నారు రా మీరన్నది. నేననలే. మారిన మనిషి మనిషి ఆ కేసీఆర్ కాదన్నది మేమనలేదు, కన్న కూతురు అన్నది. 1,00,000 కోట్ల అవినీతి హరీష్ రావు చేసిందని చెప్పింది. ఎవరు కేటీఆర్? దీనికి సమాధానం చెప్పు కేటీఆర్. మీ సొంత తోడబుట్టిన చెల్ల, ఒకటే రక్తం. నువ్వు అబద్ధమా? మీ చెల్లి అబద్ధమా? తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పింది, అమరవీరుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పింది, అందరినీ మోసం చేసినామని చెప్పింది. నేనా? కల్వకుంట్ల కవితారావు గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కడుపులో బిడ్డ, కల్వకుంట్ల తారక రామారావు తోడబుట్టిన చెల్లెలు. దానికి సమాధానం చెప్పి కేటీఆర్ నువ్వు బయటికి రా. బీజేపీ కూడా కలుస్తున్నారు, బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు కలవడానికి, నేను వద్దని గొడవ పెట్టుకొని బయటకు వచ్చినాను కవిత అంటుంది. బీఆర్ఎస్ అడిగారా సార్ మీరు? బీజేపీ అసలు పార్టీ కాదండి, ఇది జీవనధార. ఇది దేశ శ్వాస. బీఆర్ఎస్ తో ఎందుకు కలుస్తున్నారు? మళ్ళీ ఏదంటున్నాం కదా, మాతో కలుగుతాం 100 మంది రావాలి కానీ మేము ఎవరితో కలుతామండి? అంతేనా సార్? ఎప్పుడైనా మాత్రం సముద్రం. చంద్రబాబు మీరు పోయినారా సార్? చంద్రబాబు మీ దగ్గరికి వచ్చిన? చంద్రబాబులు వస్తారు మా దగ్గరికి, ఏకనాథ్ సింగ్ వస్తారు, స్టాలిన్లు వస్తారు, అందరు వస్తారు. ఇది సముద్రం. ఏంత చంద్రబాబు అయితే ఒక రాష్ట్రానికి సంబంధించిన పార్టీ అది. నితీష్ కుమార్ గారు వస్తారు, ఇంకో రాష్ట్రం. సార్ దేశంలో మొత్తం గెలుస్తున్నారు, సౌత్ లో ఎందుకు గెలవలేకపోతుంది బీజేపీ? అంటే కర్ణాటక రాలేదు ఇంతకుముందుకు వచ్చింది సార్. ఆ వచ్చింది కూడా నేరుగా రాలే కదా సార్. ఒకటి నేరుగానే కాదు, రాజకీయంలో ఒకటి మీకు గమనించాల్సిందంటే ముఖ్యమే ఫైదా ఉటాయించినట్టు చేసినారు అని చెప్పి అంటున్నారు ఇక్కడ. ఎందుకంటే ముస్లిం సంస్థలు బాగా బలంగా తయారైనాయి. కేరళ కావచ్చు, తెలంగాణ కావచ్చు. ముస్లింలు బలంగానే ఉంటేనే బీజేపీ బలంగా ఉంటుంది అని కూడా అట్లా కాదు. విషం అది కరెక్టే, కానీ అది ఏంటంటే హిందువులలో కూడా విషం పోతారు గ్రామీణ ప్రాంతాలలో. రెండోది ఈ సెక్యులర్ వాదులు, అదే సగం ముస్లిమ్స్ అన్న వీళ్ళు సగం తుర్కులు కలిసిరి, మొత్తం తుర్కులు కలిసిరి, మొత్తం కలిసి 150% తుర్కులు. కాబట్టి ఈరోజు కాకపోతే రేపు సౌత్లో కార్యాచరణ వేరే ఉంటుంది. కొద్దిగా విధానాలు ఉండొచ్చు. ఒకసారి ఏమవుతుందంటే, ఒక 10 ఎకరాల పొలం ఉన్నప్పుడు ఒక చెట్టు పాసినంత, ఆ మూలకు కాసిన చెట్టు ఏదైతే నిండు ఫలాలు ఉంటాయో ఒక మూలకు కారపోవచ్చు, కానీ ఆ మూలకు మేము ఎరువు పోస్తున్నాం, బలహీనం ఉన్న చెట్టుకు బలం చేస్తున్నాం. అయితేనే 36% ఓట్లు వచ్చినాయి తెలంగాణలో. అయితేనే 8 మంది ఎంపీలు
భారత పార్లమెంట్లో ఉన్నారు. కొట్టినాం, కరీంనగర్ కొట్టినాం, నిజామాబాద్ కొట్టినాం, చేవెళ్ళ కొట్టినాం, మల్కాజిగిరి కొట్టినాం, సికింద్రాబాద్ కొట్టినాం, ఏడ కొట్టలేదు. చివరికి మహబూబ్ నగర్ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కూడా కొట్టినాం. ఇంకా 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 తిరుగులేదు. రాబోయేది తెలంగాణలో బీజేపీ సర్కారే ఖచ్చితంగా. అందుకే పవన్ కళ్యాణ్ కూడా కలుపుకుంటున్నారా సార్? అంటే తెలంగాణలో రావడం, ఆయన కూడా జనసేన బలాన్ని కూడా పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావాలన్నా పవన్ కళ్యాణ్ పాపం ఆయన అన్నాడు. ఇక పవన్ కళ్యాణ్ గురించి నేను ఎంత మాట్లాడాను. కూటమి సభ్యుడే కదా, కూటమి సభ్యుడు తప్పేం లేదు. రాష్ట్రంలో కూటమి సభ్యుడు తప్పేముంది? దేశంలోనే ఒక కీలక కూటమి. ఇప్పుడు ఈడ ఉన్నారు. ఇప్పుడు ఒకటేనండి, ఎక్కడ సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నప్పుడు సహకారం తీసుకుంటాం. ఏ సహకారం తీసుకున్నా మా భారతీయ జనతా పార్టీకి ఒక కండిషన్ ఉంటుంది. ఫస్ట్ వాడి దేశాన్ని ప్రేమించాలి. ఓకే, అందుకే మారిండా సార్ పవన్ కళ్యాణ్? మారవచ్చు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ముందు చంద్రబాబు నాయుడు మతం లేడు కదా. లేడు అంటే మధ్యలో లేడు కదా సార్. మధ్యలో అంటే వస్తుంటారు. నితీష్ కుమార్ నిజంగా చంద్రబాబు ఇన్స్టెంట్ ఫ్రెండా సార్? లాంగ్ టర్మ్ రాజకీయాల ఇన్స్టెంట్స్ ఏమి ఉండదండి. ఉండదు. ఒకటే ఒక కార్యాచరణ ప్రజాస్వామ్యయుతంగా. అంటే మన ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటుండు కదా సార్, ఇట్లా ప్రొఫెసర్ నాగేష్ ఇన్స్టెంట్ ఫ్రెండ్ అని అమిత్ షా ఆయన విశ్లేషణ. అది ఆయన విశ్లేషణ. నా విశ్లేషణ నాకు ఆయన ఎట్లా విశ్లేషకుడు, నేను ఒక విశ్లేషకుడిని. అంటే ఆయనకు తెలిసింది సోర్స్ ద్వారా. ఆయనకు తెలిసిన సోర్స్ అది, నాకు తెలిసిన సోర్స్ నాది. ఓకే, మీకు తెలిసిన సోర్స్ ప్రకారం లాంగ్ టర్మ్ ఫ్రెండ్ చంద్రబాబు. లాంగ్ టర్మ్ రాజకీయాల శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. ఓకే, శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. ఎవరైనా చివరికి మాకు మాత్రం ఎవరు అడిగినా ప్రపంచం లోపల నువ్వు ఏమంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడుగు, ఈ దేశాన్ని ఎక్కువ ఎవరు ప్రేమిస్తుంది ఏ పార్టీ అని. మనుషులద్దిగా మనుషులద్దు, పార్టీలద్దీలు చాట్ జీపీటీని అడుగు, లైవ్ అడుగుమంటారా సార్? అడగండి. ఈ దేశం గురించి ఈ దేశాన్ని ఏ పార్టీ ఎక్కువ ప్రేమిస్తాను? బీజేపీని ఖచ్చితంగా వస్తుంది. అంతేనా సార్? నేను అనేది ఏంటంటే ఇది ఈ దేశం వ్యక్తుల గురించి పుట్టలేదండి పార్టీ, ఈ దేశం గురించి పుట్టిన పార్టీ. అవేమో కుటుంబాల గురించి పుట్టిన పార్టీలు. నెహ్రూ గాంధీల గురించి పుట్టిన పార్టీ కాంగ్రెస్. స్వాతంత్రం తెచ్చింది, దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ. అది ఇంకోసారి వాడద్దు మీరు ఇప్పుడు. ఇంకోసారి 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 అసలు ఎన్నెడు దెబ్బలు తిన్నాడు నెహ్రూ, ఎన్నెడు దెబ్బలు తిన్నాడు పార్టీ అంటున్నా సార్. మళ్ళీ పార్టీ అప్పుడు మొత్తం లక్షలాది మంది అంటున్నాను నేను. పార్టీ చంద్రశేఖర్ ఆజాద్ పార్టీ కాదే, లక్షలాది వీరులు పార్టీ కాదే, ఉద్ధమ్ సింగ్ పార్టీ కాదే, జలియన్ వాలా బాగ్ 20 సంవత్సరాలతో లండన్లో ఓటీలు. చాలా మంది వీరులు ఉన్నారండి. వాళ్ళని ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ గారిని కాంగ్రెస్ పార్టీ కదా మోసం చేసింది. ఈ ప్రపంచంలో ఆజాద్ హిందూ అనే ఒక దేశాన్ని ఏర్పాటు చేసిన, సింగపూర్ ఏర్పాటు చేసిన మొదటి భారతీయుడు, మొదటి దేశభక్తుడు ఈ దేశానికి ఎవరు అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఓకే, నేతాజీ పులి సింహం, ఇవి చారాలతో ఉన్న సింహాలు. అది రియల్ సింహం, రియల్ టైగర్ ఆఫ్ ఇండియా హిందుస్థాన్, అది నేతాజీ సుభాష్ చంద్రబోస్ మాత్రమే. చరిత్రని మార్చిండ్రు. అహింస మార్గంలో భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది గాంధీ కోరుకున్నాడు అహింస అనేదానికి ఏం చెప్తారు సార్ సమాధానం? 1955లో బ్రిటిష్ పార్లమెంట్లో చెప్పిండు మిస్టర్ చర్చిల్, మేము ఇచ్చింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి ఇచ్చినాం, గాంధీ కోసం, గాంధీ నెహ్రూల గురించి ఇవ్వలేదు. అప్పటికే దేశవ్యాప్తంగా విప్లవ కాంక్షలు అగ్ని రగుతున్న దేశం అంత భక్తులు, దేశభక్తులు. అది అప్పుడు ఇప్పుడిప్పుడే యువత తెలుసుకుంటున్నారు. ఎన్నడూ కూడా ఆ కాలంలో ఏసీ జైళ్ళలో ఉన్నారు వీళ్ళు, లోపల డైరీలు రాసిండ్రు, వీళ్ళు బుక్కులు రాసిండ్రు. వీళ్ళేం శిక్ష అనుభవించారండి? భగత్ సింగ్ ఉరితాడు పెట్టుకున్నాడు, సుఖదేవులు ఊరు పెట్టుకున్నారు, ఎందెన్నో మంది జలియన్ కాల్పులకు ఎంతో మంది దేశభక్తులు కాల్ చేసినారు. వాళ్ళు రియల్ హీరోస్. ఓకే, ప్రజాస్వామ్యంలో లీడర్షిప్ చేసారు. తెచ్చిన దానికన్నా పొందింది ఎంతో రేట్లు ఎక్కువ పొందారు. మరి ఇప్పటిదాకా పొందుతూనే ఉన్నారు ఇప్పటి వరకు కూడా. లక్షలాది మంది హిందువులని దేశం ఎవడో ముక్కు మొక్కలతో గీతలు గీపించారు ఈ దేశంలో వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల గురించి. కాబట్టి ఇక చరిత్ర దవ్వకుండా పోతే ఇంకా దరిద్రంగా ఉంటుంది. ఆడొకడు ఈడొకడు కాంగ్రెస్ ఆ ముస్లిమ్స్ అని అభిమానిస్తున్నారు, లాస్ట్గా ముస్లిమ్స్ కూడా అభిమానించారు. ఆన్సర్ వచ్చింది సార్ దీనికి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.